టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు డైలీ ఇంపార్టెంట్ విద్యా ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ఇంపార్టెంట్ మెటీరియల్, అదేవిధంగా కెరీర్ గైడెన్స్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని ఉపయోగించుకోండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలను ఒకసారి డిస్కస్ చేద్దాం. మనము విద్యుత్ సంస్థల్లో 3000 ఉద్యోగాలు, నేటి నుంచి బోధనా ఫీజుల దరఖాస్తులు, అంటే డిగ్రీ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇక టీజీపీఎస్సీ అప్డేట్ ఏముందంటే గ్రూప్ 3 దరఖాస్తులకు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది. వస్తోంది తెలంగాణ విద్యా కమిషన్. అదేవిధంగా నియామకాలు చకచక వేగం పెంచిన టీజీపీఎస్సీ 13 నోటిఫికేషన్లకు తుది పరీక్షల ఫలితాల వెల్లడి. అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు 30 అంటూ మరొక వార్త. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి, ఒకటి డిస్కస్ చేద్దాం మనము. ఆ విద్యుత్ సంస్థల్లో 3000 ఉద్యోగాలు వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్. మనకు ఆ విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్కో, జెన్కో, వీటిలో అయితే మరి మొత్తానికి 3000 జాబ్స్ అయితే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఈనాడులో మనకు ప్రధానంగా ఈ వార్త మనం చూడొచ్చు. విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారము అక్టోబర్లో మనకు విద్యుత్ సంస్థల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు అయితే జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని వివరాలని పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అడిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థలలో 3000కు పైగా ఖాళీలు ఉన్నట్లు తేలింది. వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ లెక్కలన్నీ క్లియర్గా వస్తే మనకు వచ్చే నెలలో, అంటే మనకి సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక క్యాడర్ వారిగా మొత్తం వివరాలన్నింటినీ కూడా మేనేజ్మెంట్లు అయితే సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు, ట్రాన్స్కోలలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇచ్చిండ్రు. జెన్కోలో ఇంకా మరికొందరికి ప్రమోషన్స్ ఇచ్చేది ఉంది. ఈ పదోన్నతులతో మరి కింది స్థాయిలో మనకి 3000 ఖాళీలు ఏర్పడతాయని తేలింది. వీటన్నిటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మరి భర్తీ చేయాల్సి ఉంటుంది. డిస్కమ్లలో కింది స్థాయిలో అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీరు, సహాయ ఇంజనీర్తో పాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రాన్స్కో, జెన్కోలలో సహాయ ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. సో ఇది మనకి నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చే నెలలో నోటిఫికేషన్ అయితే రానుంది. నెక్స్ట్, నేటి నుంచి బోధనా ఫీజుల దరఖాస్తులు రాష్ట్రంలో మనకి 2024-25 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల నుంచి స్కాలర్షిప్లు మరియు బోధనా ఫీజుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ అప్లికేషన్స్ అడుగుతుంది. అర్హులైనటువంటి విద్యార్థులు మనకు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా. అదేవిధంగా దీనిపై ఎస్సీ సంక్షేమ శాఖ కళాశాలల యాజమాన్యాలు అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాలల యాజమాన్యాలు ఈపాస్ వెబ్సైట్లో డిసెంబర్ 12లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. సో ఇది ఇంపార్టెంట్ న్యూసే. ఇక గ్రూప్ 3 దరఖాస్తులు ఎవరైతే మరి గ్రూప్ 3 అప్లై చేస్తున్నారో నవంబర్లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నారు. వాళ్ళందరికీ కూడా తమ వివరాలను సవరించుకోవడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటల నుంచి 6వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు, అంటే సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 6 మధ్య మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని. ఏవైనా తప్పులు ఉంటే, మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసినారు, అప్లై చేసినారు కదా, అందులో ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు వాటిని అప్డేట్ చేయాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో కోరారు. కాగా ఉద్యాన శాఖ సంచాలకుల కార్యాలయం పరిధిలో దివ్యాంగుల కేటగిరీలో ఉద్యాన అధికారి పోస్టుకు అభ్యర్థిని టీజీపీఎస్సీ ప్రాథమికంగా ఎంపిక చేసింది అని ఒక వార్త ఉంది. ఎంపికైన అభ్యర్థి వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఉన్నట్లు పేర్కొంది. ఇక వస్తోంది తెలంగాణ విద్యా కమిషన్. మరి తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. కమిషన్ ఏర్పాటు దస్త్రంపై సీఎం రేవంత్ సంతకం. నేడో రేపో కమిషన్ ఏర్పాటు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. చైర్మన్తో సహా కమిషన్లో 4 సభ్యులు ఉంటారు. కమిషన్ సభ్య కార్యదర్శిగా ఐఏఎస్ను నియమించబోతున్నారు. ఒక్కో సభ్యుడికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. చైర్మన్కు చీఫ్ సెక్రటరీ లేదా హైకోర్టు న్యాయమూర్తి హోదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో విద్యా కమిషన్. పదవీ కాలం 3 ఏళ్లు. కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి. సభ్యుల ఎంపికపై సీఎం రేవంత్ కసరత్తు. ఉన్నత విద్యా మండలి పగ్గాలు జానయ్యకు అంటూ మనకు ఒక ప్రధాన వార్త ఇవాళ మనము ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనం చూడొచ్చు. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకైతే సర్వం సిద్ధమైంది.
కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సంతకం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలైతే చెప్తున్నాయి. కమిషన్ ఏర్పాటుకు త్వరలో ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేయనున్నట్టు సమాచారము. ఇది పూర్తి స్వయం ప్రతిపత్తితో ఈ విద్యా కమిషన్ అయితే ఏర్పాటు కానుంది. ఒక చైర్మన్ మరియు 4 సభ్యులైతే ఉంటారు. వీరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులకు ఉన్న అధికారాలన్నీ కల్పించబోతున్నారు. ఇది కనుక అమల్లోకి వస్తే మనకు తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ 4 సభ్యులకి పని విభజన కూడా చేస్తూ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొనాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో మొదటి సభ్యుడికి స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకుంటాడు, మొత్తము ప్రాథమిక మాధ్యమిక విద్య. రెండో సభ్యుడు ఎవరైతే ఉన్నారో జూనియర్ డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ చూస్తారు. మూడో సభ్యుడికి విశ్వవిద్యాలయాలు సాంకేతిక విద్య అది చూస్తారు. 4వ సభ్యుడికి ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ప్రవేశాల నిర్వహణ బాధ్యతనైతే కట్టబెట్టనున్నట్టు సమాచారము. విద్యా కమిషన్కు సభ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం అయితే చూస్తున్నది. చైర్మన్గా నియమించే వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా హైకోర్టు న్యాయమూర్తి హోదాను ఇవ్వబోతున్నారు. చైర్మన్ సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. వివిధ విశ్వవిద్యాలయాలలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేసిన వారు లేదా పరిశోధన కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్నవారు లేదా పదవి విరమణ చేసిన వారిని చైర్మన్ సభ్యులుగా నియమించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. జూనియర్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్తో సహా ఇతర వృత్తి విద్యా కళాశాలల అనుమతులు, వాటిని పర్యవేక్షించే అధికారాలు ఈ విద్యా కమిషన్కి కట్టబెడతారు. విద్యా కమిషన్ ఏర్పాటైతే ఉన్నత విద్యామండలికి పని లేకుండా పోతుందనే చర్చ జరుగుతుంది. అయితే ఉన్నత విద్యామండలికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించి మండలిని కూడా కమిషన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంటర్ బోర్డు, కళాశాల విద్య, సాంకేతిక విద్యలను కూడా కమిషన్ పరిధిలోనే పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విద్యా కమిషన్ అనేది రాజకీయాలకు అతీతంగా దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు మనకు అర్థమైపోతుంది. ఆ విద్యా కమిషన్ సభ్యుల నియామకాలలో పూర్తి పారదర్శకత పాటించాలని, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని విద్యావేత్తలను గుర్తించి నియామకాలు చేపట్టాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. విద్యారంగంలో విశేషమైన సేవలు అందించిన వారికి విద్యా కమిషన్లో చోటు కల్పించాలని సీఎం నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. కమిషన్ చైర్మన్ సభ్యుల ఎంపికపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారని, సామాజిక సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ నియామకాలు చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. తెలంగాణకు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళిని విద్యా కమిషన్ చైర్మన్గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే విద్యారంగంలో విశేష అనుభవం ఉన్న మురళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులకు సంబంధించి సలహాదారుడిగా పనిచేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళికను ప్రారంభించడానికి మురళి ఇచ్చిన నివేదికే కారణమని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడం, దాన్ని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి యథాతథంగా ఆమోదించి మరి ఇంప్లిమెంట్ చేయడం అనేది మనం చూడొచ్చు. ఇక ఉన్నత విద్యా మండలి పగ్గాలు ప్రముఖ విద్యావేత్త, నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందిన అర్దాస్ జానయ్యకు అప్పగించనున్నట్టు సమాచారము. ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ప్రజాభవన్లో ఈ విద్యా కమిషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక నియామకాలు చకచక వేగం పెంచిన టీజీపీఎస్సీ మరి 13 నోటిఫికేషన్లకు ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేసిండ్రు. మిగతా వాటికి రాత పరీక్షల నిర్వహణ అంటూ మనం ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ అయితే స్పీడ్ పెంచింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లు రాత పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలను కూడా విడుదల చేస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలో 13 నోటిఫికేషన్లకు సంబంధించిన తుది ఫలితాలు ప్రకటించింది. 2022లో ప్రకటించిన పరీక్షలు నిర్వహించిన పోస్టుల్లో కొన్నింటికి రాత పరీక్షలు కూడా కంప్లీట్ అయినాయి. మిగతా వాటికి రాత పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్లోగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మినహా మిగతా ఉద్యోగ నోటిఫికేషన్ల రిజల్ట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న న్యాయ వివాదాలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఇక 2017లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో ఇన్ సర్వీస్ అభ్యర్థులకు వెయిటేజ్ మార్కుల విషయంలో లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. అవి 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు పరిష్కారమైనాయి. దానివల్ల రిజల్ట్స్ కూడా వచ్చినాయి. గురుకులాలలో పీఈటీ పోస్టులకు 2017లో జారీ అయిన నోటిఫికేషన్పై విద్యార్హతల వివాదాలు వచ్చినాయి. దీంతో 2023లో ఎస్సీ గురుకుల కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలస్ కేసుల పరిష్కారం సత్వరం పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా ఒక అడ్వకేట్ని పెట్టిండ్రు.
చివరిగా హైకోర్టు నుంచి అర్హతలపై తీర్పు వచ్చింది. డిప్లొమా చదివిన అభ్యర్థులు 5వ తరగతికి, డిప్లొమా డిగ్రీ అభ్యర్థులు 6 నుంచి 8 వరకు, డిగ్రీ అభ్యర్థులు 9, 10 తరగతులకు బోధించాలని తెలిపింది. దీంతో టీజీపీఎస్సీ గురుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రత్యేక మీటింగ్ పెట్టి 9, 10 తరగతులకు పీడీ స్కూల్స్ పోస్టులు ఉన్నాయి. 5వ తరగతి కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు లేవు. దీంతో పీఈటీలు 6 నుంచి 8 వరకు బోధించాలని, ఈ పోస్టులకు డిప్లొమా డిగ్రీ అభ్యర్థులు అర్హులను నిర్ణయించింది. సమస్య పరిష్కారం కావడంతో మనకు 594 పోస్టులకు సంబంధించి తుది ఫలితాలు వచ్చినాయి. ముగిసిన గ్రూప్ 4 సర్టిఫికెట్ల పరిశీలన. రాష్ట్రంలో మనకు 8,180 గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలు కంప్లీట్ అయిపోయింది. జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు ఇదైతే జరిగింది. అక్కడకు రాలేకపోయిన వారికి, ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు కూడా శనివారంతో ముగిసినాయి. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు త్వరలోనే ఫైనల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని చూస్తుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు మనకు అక్టోబర్లో ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. గ్రూప్ 3 దరఖాస్తులో తప్పులుంటే మరి సవరించుకోవాలని ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్, భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, డిఏఓ పోస్టులకు సంబంధించి తుది ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మనకు టీజీపీఎస్సీ లేటెస్ట్ స్టేటస్. ఇక అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము డిగ్రీ కానీ పీజీ కానీ చేరడానికి మనకు ఆగస్టు 31 లాస్ట్ డేట్ ఇచ్చారు గతంలో. దాన్ని సెప్టెంబర్ 30 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అభ్యర్థుల విషయాన్ని గమనించాలి. దీనికి సంబంధించి 2 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి, ప్రాసెస్ ఏముంటుంది అనేది అవి చూడండి మీరు. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ 2022 ఇంకొకటి అప్డేట్ ఏమి ఇచ్చారంటే 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ చేరినటువంటి సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని స్పష్టం చేశారు. అంతకు ముందు చేరి సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్లైన్లో చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఆన్లైన్లో నమోదు తదితర అంశాలపై సమీపంలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయం హెల్ప్ డెస్క్ నెంబర్లు ఉన్నాయి. వీటికి కూడా కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి.